విజయనగరం నుండి వలస వచ్చిన నేతలు హైదరాబాద్ లో చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చిన పార్టీకి కార్యకర్తలు బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీభవన్ లో కొత్త పీసీసీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్ఎస్యూఐ నుండి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఛార్జ్ తీసుకుంటారని తెలిపారు పొన్నం ప్రభాకర్. విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చిన వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కార్యకర్తల మీద ఉంది. ఈరోజు బాధ్యతలు చేపట్టే అధ్యక్షుడు కూడా తప్పకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరికీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సముచిత స్థానం ఇచ్చి వాళ్ళందరూ ఉత్సాహంగా పార్టీలో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాల నిర్మాణం చేపట్టేటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు, ముందున్నటువంటి సవాళ్లు ఉన్నాయి. వీటన్నిటినీ కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం వరకే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అనే మాట మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడే. ప్రత్యక్షంగా వీడియోలున్నాయి. హైదరాబాద్కు బతకొచ్చినటువంటి మీరు, నేను తెలంగాణ బిడ్డను అంటా ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు. మేము కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తాత ముత్తాతల లాంటి కోరిక, దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేదు. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయి దాకా, ప్రజల దాకా తీసుకుపోయే విధంగా పార్టీని సమాయత్తం చేయడం,